శర్మ గారు నేను చెప్పిన దానికి చాలా మంచి రిప్లై ఇచ్చారండి. నేను ఐ వాంట్ టు రిపీట్ దట్ ఆన్సర్ యాక్చువల్‌గా. నేను చెప్పాను. సార్ ఇట్లా అంటే ఇది ఏంటి అన్‌సైంటిఫిక్ ప్రాక్టీసెస్ తోటి కొంతమంది బాగుపడుతున్నారు అని చెప్పాను. రాజశర్మ గారు ఒక మాట అన్నారు. అదొక వృత్తి అండి. అది బహుశా వాళ్ళ వృత్తి వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలుగా చేసుకుంటున్నారు. సమాజంలో అలాంటి వృత్తులున్నాయండి. ఒక ఒక బ్రాహ్మణుడికి ఇయ్యడంలో తప్పేముంది అని అన్నారు. ఇది ఏముంది మహా అయితే 200, 300 కదా అన్నారు. విచ్ ఇస్ ఎ వెరీ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ అండి. నేను చెప్తున్నాను కదా! ద ద మూమెంట్ రాజశర్మ గారు అప్పుడు చెప్పినప్పుడు ఐ క్విక్లీ రియలైజ్డ్. అవును కరెక్టే. ఈయన చెప్తున్న పాయింట్ ఉంది అనుకున్నా. యెస్ ఎగ్జాక్ట్‌లీ. సీ వ్యవస్థ మీద పోరాటం చేయాలి గానీ వ్యక్తుల మీద కాదండి. నాకు తెలిసి ఐ స్టిల్ రిమెంబర్ అండి. బాగ్లింగంపల్లి అక్కడ అనుకుంటా అండి. బ్రాహ్మణ్స్‌కి ఒక అడ్డా ఉంటుందండి. ఇప్పుడు మన డైలీ వేజెస్ కూలీ అడ్డా ఉంటది గదా! అలాగే అలాంటిది హైదరాబాద్‌లో కొన్ని అడ్డాస్ ఉన్నాయండి పాపం. అక్కడ బ్రాహ్మణ్స్ వచ్చి కూర్చుంటారు. ఇంట్లో ఎవరైతే పని చేసుకోవాలని అంటే ఏదైనా కార్యం కావాలనుకున్న వాళ్ళు అక్కడికొచ్చి తీసుకెళ్తారు. బహుశా వాళ్ళకి అదే ప్రధాన వృత్తండి. సో, ఇక్కడ ఏంటంటే వాళ్ళేం సమాజాన్ని దోచుకోవడం లేదు. వాళ్ళు సమాజంలో ఒక వృత్తి చేస్తున్న వాళ్ళే. బహుశా పాపం ఆ వృత్తిని నమ్ముకోవడం వల్ల కూడా వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళ ఆ వ్యవస్థలో ఆ కుటుంబంలో గాని, ఆ సామాజిక వర్గంలో గాని పుట్టినప్పుడు బహుశా వాళ్ళకి వేరే అవకాశాలు రాకపోయి ఉండొచ్చు. బహుశా వాళ్ళు ఆ వృత్తిని నమ్ముకొని ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ వృత్తే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా బ్యాక్వర్డ్‌నెస్ తీసుకురావచ్చు. సో, ఇక్కడేంటంటే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వల్ల కొంతమంది బాగుప బాగుపడి ఉంటారు గానీ, అందరూ బాగుపడరండి. అందులో గూడా బాగుపడిన వాళ్ళలో గూడా అగ్రవర్ణాల వాళ్ళు గూడా ఉన్నారండి. సో, నేను చెప్పొచ్చేదేంటంటే, బ్రాహ్మణవాదము, వైదికవాదము మీదే నా ప్రశ్నలు గానీ, ఇండివిడ్యువల్స్ మీద ఎప్పుడు పోరాటం చేయనండి. ఇండివిడ్యువల్స్ అనేది అఫ్‌కోర్స్ బై నేచర్ న్యాచురల్‌గా వాళ్ళకెళ్తది. ఇప్పుడు నేను నా యొక్క ప్రశ్నలైనా, నా యొక్క విమర్శనాత్మకమైనటువంటి భావజాలమైనా ఏదైనా సరే, ఆ వైదికవాదము, బ్రాహ్మణవాదం మీద తప్ప, దాన్ని పాటించే వ్యక్తుల మీద కానే కాదండి. అది నేను చెప్పదలుచుకున్నది. ఓకే సార్. సారీ మేడం కొంచెం ఓకే. నేను డీవియేట్ అయ్యాను. పర్వాలేదండి. నాది అంతే. నేను గూడా ఎప్పుడు సిస్టమ్‌ని క్వెషన్ చేస్తాను తప్ప పర్సన్స్‌ని గాదు. కానీ చాలా మంది పర్సనల్‌గా తీసుకుంటున్నారు. ఆహ్, మరి దానికి నేనేం చేయలేను గానీ ఎప్పుడు సిస్టమ్‌నయితే క్వెషన్ చేయాలి. ఏంటంటే ఆర్‌కే గారు చెప్పినట్టు బాగిలింగంపల్లి అఫ్‌కోర్స్ అది చిక్కడపల్లి. ఆర్టీసీ ఎక్స్-రోడ్‌కి దగ్గరలో ఉన్నటువంటి సుధా హోటల్ అనే ప్రాంతంలో బ్రాహ్మణులందరూ కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా చదువుకున్న పండితులు కాదు. కానీ స్టిల్ వాళ్ళు ఇదే వృత్తిని నమ్ముకున్నారు. అక్కడే ఉంటారు. సో, వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ అనే పాయింట్ ఇక్కడ తీసుకొస్తాను నేను. ఎలా తీసుకొస్తానో చూడండి ఒకసారి. ఏంటంటే వాళ్ళక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకువెళ్తారు. దానానికో, భోక్తవ్యానికో భోక్తలంటే తెలుసు ఐడియా ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు. ఏంటంటే మాసికాలు, శ్రాద్ధాలు పెడతారు కదా! పెట్టినప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి పితృదేవతల్ని వాళ్ళ మీద ఆవాహన చేసి, వాళ్ళకి ఎలాగైతే పిండ ప్రదానం చేస్తూ ఉంటారో, పితృదేవతలను ఆవాహన చేసి, విశ్వేదేవుడిని ఆవాహన చేసి, విష్ణువుని ఆవాహన చేసి, వాళ్ళకి వాళ్ళ రూపంలో వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి, వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, వాళ్ళనే పితృదేవతలుగా భావిస్తూ, వాళ్ళకి పూజ చేసి, వాళ్ళకి భోజనం పెడతారు. దాన్ని భోక్తవ్యం అంటారు. భోక్త అంటే భోజనం చేసేవాడు అని అర్థం. కనుక వాళ్ళని తీసుకువెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అక్కడ అది అక్షతలు ఏవో వేసి ఇంకో 100 50 రాకపోతుందా అని ఆశిస్తారు. మీరు కొంతమంది దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ విధానంలో చూడుండొచ్చు కాక. ఎందుకంటే వాళ్ళేదో పాపం తీసుకెళ్లారు. వాళ్ళు ఇచ్చినంత వీళ్ళు తీసుకోకుండా వీళ్ళు ఎందుకు ఇంకో 100 ఇంకో 200 డిమాండ్ చేయడం ఎందుకు అని కొంతమంది అనేవాళ్ళు కొంతమంది చూశాను. ఇక్కడ ఎవరు ఈ ప్యానెల్‌లో అలా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ బయట వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో, అలా ఉన్న వాళ్ళని చూశాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూసేటట్టయితే వాళ్ళకొక మాట చెప్తాను. ఏంటంటే, అయ్యా మీరు బయటికి వెళ్తే ఒక పాల ప్యాకెట్టు రూ. 30 లేదా ఒక పావు కిలో పెరుగు 140 ఎంతో ఉంది ఇప్పుడు. హ్మ్. అలాగే ఒక కిలో పంచదార రూ. 40 50 ఉంది. ఒక వారం రోజుల పాటు ఒక కాఫీ ఒక నలుగురు మనుషులు కాఫీ తాగాలంటే కనీసం హీనపక్షం రోజుకు రూ. 100 లెక్కన 7 రోజుల పాటు రూ. 700 కావాలి. ఓకేనా అండి? అలాగే ఒక పూట 2 పూటల భోజనం, రెండే పూటల భోజనం, మూడో పూట టిఫిన్‌ల గురించి, స్నాక్స్ గురించి నేను మాట్లాడట్లేదు. అలా తినాలంటే ఆ అవతల వ్యక్తి కనీసం హీనపక్షంగా కనీసం నెలకొచ్చేసరికి వాడికి తిండి ఖర్చు ఎంత లేదన్నా రూ. 5,000 అవుతుంది. ఎందుకంటే ఒక బియ్యం బస్తా ఉంది రూ. 1,500 రూ. 1,400 ఉంది.
కనుక అటువంటి బ్రాహ్మణుడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఏ వ్రతానికో దేనికో తీసుకువెళ్ళినప్పుడు, అయ్యా నేను వ్రతానికి ఒక 1500 2000 తీసుకుంటా అని అన్నప్పుడు అవతల వ్యక్తులు ఎలా మాట్లాడతారంటే, ఎందుకు పంతులు గారు 1500, 500కి వస్తారు, 400గా వస్తారని మాట్లాడతారు. అయ్యా వాడు వచ్చి అఫ్ కోర్స్ మీకు ఫిజికల్ గా వాడు చేస్తున్నది తక్కువే. ఇది ఏమంటాం దీన్ని, ఇది వైదిక వృత్తి. దీంట్లో మీకు రిజల్ట్ ఓరియంటెడ్ గా అంటే కళ్ళ ముందు కనిపించే రిజల్ట్స్ కాదు ఇవేవి. అంటే ఒక ఒక పేజ్, వెబ్ పేజ్ క్రియేట్ చేసి దాంట్లో డిజైన్స్ చేసి మీ ఫోటోలు అతికిచ్చి ఇచ్చే వృత్తి కాదు ఇది. కనుక మీ కళ్ళ ముందు కనిపించదు. కానీ మీరు ఏ భక్తితో, ఏ గౌరవంతో, ఏ పితృదేవత ఆరాధన లేకపోతే ఏ దైవారాధన చేయాలి అనుకుంటున్నారో అది చేస్తే మీ కోరికలు నెరవేరడం కావచ్చు, లేదా మీ పితృదేవతల ఆశీర్వచనం కావచ్చు, లేదా వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారని కావచ్చు, ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అటువంటి కార్యక్రమానికి మీ అంతటా మీరు వాళ్ళని తీసుకువెళ్తున్నారు వెళ్ళి. అటువంటి సందర్భంలో వాడు ఒక 100 రూపాయలు ఎక్కువగా అడిగినందుకు మీరు అలాంటి మాటలు అనాల్సిన అవసరం సుతారం లేదు అక్కడ. ఓకేనా అండి? రెండోది ఏంటంటే వాడు ఉదర పోషణకే అడుగుతున్నాడు, అది కూడా మీకు దానమే. మీరు బయట ఎవరికో ఏదో దానం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో వాడికి చేసిన అంతే పుణ్యం కలుగుతుందా? వాడు ఏదో గొప్పవాడు అని కాదు దాని అర్థం. వాడు కేవలం అదే వృత్తిని నమ్ముకుని ఉన్నాడు. వాడికి 100 రూపాయలు ఇచ్చినందుకు వాళ్ళ మీకు పెద్దగా ఏమీ పోదు. కానీ మీలాంటి వాళ్ళు ఒక 100 మంది చలో 100 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు అవుతాయి. వాడికి ఒక నెల ఇంటద్దో లేకపోతే వాడి నిత్యావసరాలో ఏవో ఒకటి తీరతాయి. ఆ రకంగా 4 మనుషుల్ని మీరు పోషించినట్టు లెక్క. ఓకే, కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రం దయచేసి బ్రాహ్మలు దొబ్బేస్తున్నారు, బ్రాహ్మలు తినేస్తున్నారు, ఇలాంటి వద్దు. ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఉన్న చోట శుభ్రంగా ఉంది. అక్కడి వాళ్ళని తప్పుపట్టండి, ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కూడా సమర్థిస్తారు. చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇందాక లాయర్క గారు చెప్పినట్టు అదే చిక్కడపల్లి అడ్డా మీద మా నాన్నగారు కూడా ఉండి చిన్న చిన్న పూజలు, ఆయన పెద్దగా చదువుకోలేదు, వేదం పెద్దగా నేర్చుకోలేదు, అదేదో నాకు నేర్పించారు కొద్దో గొప్ప. ఆయన నేర్చుకోలేదు, దానాలకి ధర్మాలకి వీటికి వెళ్ళే మమ్మల్ని పోషించారు. ఎలాంటి కష్టాలు పడతారో మాకు తెలుసు. కనుక ఈ మాట చెప్తున్నాను. సారీ అండి ఎన్ఆర్ఎఫ్ గారు, డివేట్ చేస్తే క్షమించండి. ఈ కాలమానం ప్రకారం అన్నారు కదండి శర్మ గారు, మరి ఆ కాలమానం ప్రకారం ఎలా అండి? ఇప్పుడు అన్టచబుల్స్ ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు శూద్రవర్ణం ఎలా వచ్చిందని మీరు చెప్పారు, మరి అన్టచబుల్స్ ఎలా అయ్యారు వీళ్ళు? చెప్తా. అంటే దీనికి అనాలజీ ఉంది, పురాణాల్లో చాలా డీప్ గా వెళ్లాల్సి ఉంటుంది. కానీ సింపుల్ గా జనాలకి ఈజీగా అర్థమయ్యే భాషలో సింపుల్ గా చెప్పండి. ఎవరైతే ఈ స్మృతులు పాటించే కాలంలో ఎవరైతే పనికి రాని పనులు చేశారో, క్లారిటీ వినండి, వాడు బ్రాహ్మడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, లేదా శూద్రవర్ణం వారు కావచ్చు, వారు హత్యలు, దోపిడీలు, దారి దోపిడీలు అవి చేసి బతికేవాళ్ళు కొంతమంది ఆటవిక జాతులు. ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచానికి వచ్చి మిగతా వాళ్ళతో కలిసే అవకాశం లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు. ఈజీగా వస్తుంది కదా, మళ్ళీ మేము కష్టపడ్డం ఎందుకు అని బెదిరించి దారి దోపిడీలకి వాటికి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని అన్టచబుల్స్ గా, అంటే ఇటువంటి ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళని, అంటే తప్పులు చేశారు కదా ఘోరమైనవి, మనిషిని చంపడం, భ్రూణ హత్య కానీ, వీర హత్య కానీ, లేదా బ్రహ్మ హత్య కానీ, దీనికి త్రిస్పర్ణం అని ఉంటుంది మాట. సో అది పఠిస్తూ ఉంటాం మేము కూడా ఇప్పటికీ. ఎందుకంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మనకు తెలియదు పంక్తిలో కూర్చున్నప్పుడు, కనుక త్రిస్పర్ణం పఠించి భోజనం చేయడం సాంప్రదాయంగా ఉంటుంది. అది ఇప్పుడు ఎవరు పాటించట్లేదు, అది వేరే విషయం. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామము లేదా రాష్ట్రము లేదా దేశ బహిష్కరణ చేసేవాళ్ళు. ఓకేనా? దేశ బహిష్కరణ అంటే దేశం బయట ఉండడం కాదు, ఇప్పుడు మనకు ఉన్నట్టు దేశం కాదు, అప్పటికి రాజ్యాలు ఉన్నాయి కాబట్టి రాజ్య బహిష్కరణ చేసేవాళ్ళు. వారు ఏమిటి, లోపల మళ్ళీ వాళ్ళకి ఎటువంటి, ఎందుకంటే ఇంతటి పాపాలు చేశారు వీళ్ళు, కంటిన్యూస్ గా ఇవి చేస్తున్నారు, వీళ్ళ వల్ల ప్రజలకి హాని జరుగుతోంది, కనుక వీళ్ళని ఊరికి దూరంగా ఉంచాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ యొక్క సమాజం విలువ కానీ లేకపోతే సమాజంలో బతకవలసిన విలువలు, న్యాయాలు తెలుస్తాయని ఊరికి దూరంగా పెట్టేసేవాళ్ళు. వాళ్ళు ఏమిటి, ఊరి వాళ్ళు ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఇదంతా మనుస్మృతిలో చాలా క్లియర్ గా ఉంటుందంటే, మనం తిట్టుకుంటున్నాం మనుస్మృతిని, ఇప్పటికి కొన్ని పనికిరాని విషయాలు దాంట్లో ఉండి ఉండొచ్చు కాక, కానీ దాంట్లో గొప్ప గొప్ప నీతులు ఉన్నాయి. ఒకసారి ఎవరైనా కుదిరితే అందరూ చదవండి. చదివి మీకు విమర్శలు ఉంటే చేయండి శుభ్రంగా, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇటువంటివి ఎందుకు పంచమ జాతులు వచ్చినాయి, కేవలం ఈ 4 వర్ణాల వాళ్ళు ఎవరైనా కావచ్చు ఒక తప్పు చేసి, ఎలాంటి దారుణమైన తప్పులంటే ఆడవాళ్ల మీద అనవసరమైన విషయాల మీద వెళ్ళడం కానీ,
లేదా ఒక ఇంట్లో దొంగతనాలు, ఆ ఇంటి వాళ్ళకి అన్నం నీళ్లు లేకుండా చేయడాలు, లేకపోతే హత్యలు చేయడాలు, లేదా దారి దోపిడీలు చేసి ప్రజల్ని దోచుకోవడాలు, ఇలాంటివి చేసిన వాళ్ళని వెలివేసేవాళ్ళు. వాళ్ళని పంచములు అనేవాళ్ళు. ఇది క్లియర్ గా మన స్మృతిలో రాసి ఉంటుంది. పంచములు ఎందుకు అయ్యారు అనేది. పంచములు అనేది స్వతహాగా వచ్చిన జాతి కాదు, కేవలం తప్పులు చేసి ఇంకా రిడెంప్షన్స్ లేని తప్పులు, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని బహిష్కరిస్తే వారందరూ ఫామ్ అయ్యి ఒక గ్రూప్ గా ఏర్పడితే అటువంటి వాళ్ళని పంచమ జాతులు అన్నారు. జాతులు అంటే ఐడియా ఉంది కదండి. ఇప్పుడు దేన్నైనా జాతి అనొచ్చు. సంచార జాతులు అనేవాళ్ళు ఇంతకు ముందు ఉండేవాళ్ళు అంటారు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళేంటి జాతి, వాళ్ళకి వర్ణం ఏంటి? వర్ణం కాదు, కేవలం వాళ్ళు సమూహంగా తిరుగుతారు. సమూహాన్ని జాతి వాచకంతో పిలిచేవాళ్ళు. కనుక జాతి అయింది. ఇప్పుడు మనకి అన్వయించుకోవడం ఎలా అన్వయించుకుంటున్నారంటే కులాలుగా అన్వయించుకుంటున్నారు వాటిని. అది కాలక్రమంలో ఎలా మారింది, ఎలా వచ్చింది అనేది అది హిస్టరీ అండి. అది చాలా పెద్ద ఇదవుతుంది. బట్ ఇదైతే తప్పులు చేసిన వాళ్ళని బహిష్కరిస్తే వాళ్ళని మాత్రమే పంచములు అన్నారు తప్ప, పంచములంటే ఇక్కడ పుట్టిన వాళ్ళని వెలివేసి కావాలని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడింది కాదు.